పిల్లలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. గత ఎమ్మెల్యే కోడిగుట్టు సత్రం స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. ఈ స్థలంలోనే 1,45,00,000 రూపాయలతో 450 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా సువిశాలమైన ఆధునిక సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. శనివారం పాత గుంటూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే సందర్శించారు. వసతి గృహ నిర్మాణం, గదుల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వసతి సముదాయం ఏర్పాటుకు ప్రత్యేక నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ఈ హాస్టల్ను ప్రారంభించుకుంటామని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 50 సంవత్సరాల పై చిలుక నుండి ఉన్నటువంటి కోడిగుడ్డు సత్రం, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ గతంలో బిల్డింగ్స్తో పాటు ఉండేది. కానీ 2014-19 ప్రభుత్వంలో 3 కోట్ల రూపాయలతో దీన్ని ఆధునీకరించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక తట్టమట్టి కూడా ఈ హాస్టల్కి వేసినటువంటి పరిస్థితులు లేవు. పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అంతేకాకుండా ఆనాడు శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు, అధికారులు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఎక్కడో హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా జరగడం చాలా బాధాకరం. కానీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీని మీద దృష్టి సారించి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి నిధులు కొరత ఉన్నప్పటికీ కూడా పదే దీని మీద అవసరాన్ని వారి అందరికీ కూడా గుర్తించినట్టు చేసి దాదాపు 1,45,00,000 రూపాయలు శాంక్షన్ చేసి దీన్ని 450 మంది పిల్లలు పూర్తిగా అకామిడేట్ చేసేటువంటి విధంగా ఒక సువిశాలమైనటువంటి ఆధునికరమైనటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని గుంటూరులో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి, ఆ డిపార్ట్మెంట్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయేటువంటి రోజుల్లో ఈ హాస్టల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద కూడా ప్రారంభించుకునేటువంటి అవకాశాలు